హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మామిడి హరికృష్ణ వారు అందజేసినటువంటి అంశం సినీ వినీలాకాశ తెర ఆంగణమును విస్మరించకండి అంటూ ఆయన అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను. ముఖ్యంగా ఇడుపు కాగితం అనే సినిమా నేపథ్యంలో తెలంగాణ సినిమా కూడా సంపూర్ణంగా సొంతంగా రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. ముంబై కేంద్రంగా బాలీవుడ్, హిందీ, మరాఠీ సినిమాలు దేనికవే ఎదిగినట్లుగా హైదరాబాద్ కేంద్రంగా కూడా జరగాల్సిన సమయం ఆసన్నమైందని ఈ నేపథ్యంలో మామిడి హరికృష్ణ అందజేసిన ఈ అంశం హైదరాబాదులో సినిమా చరిత్ర. Here is the research article, Jai Telangana, on film industry in Telangana in early times. భారతదేశంలో తొలితరం సినిమా ప్రస్తావన వస్తే ముంబై, కలకత్తా, చెన్నై వాటి పేర్లే చెబుతారు. సినీ చరిత్రకారులు సైతం మన సినిమా పునాదులన్నీ అక్కడే ఉన్నట్లు వాదిస్తారు. నిజానికి భారతీయ సినిమా తొలినాళ్ల ప్రస్థానంలో హైదరాబాద్ నగరం కీలక పాత్ర పోషించింది. కానీ విశ్లేషకులు ఈ చారిత్రక సత్యాన్ని విస్మరించటం ఒకంత విషాదమే. అయితే ఈ విస్మరణను సహేతుకంగానే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 1920 నాటి చారిత్రక పరిస్థితులు, సందర్భాలు వేరుగా ఉండేవి. దేశంలో సినిమా తొలి పరిచయం జరిగిన సమయం 1910 నుంచి 1920 దశకం నాటికి ముంబై, కలకత్తా, చెన్నై నగరాల్లోని వాతావరణం వేరు, హైదరాబాద్ నేపథ్యం వేరు. ఆ మూడు నగరాలు బ్రిటిష్ ఇండియా ప్రధాన స్థావరాలు, కీలక పాలనా కేంద్రాలు కూడా. హైదరాబాద్ మాత్రం బ్రిటిష్ ప్రభుత్వంతో సైన్య సహకార ఒడంబడిక చేసుకున్న స్వదేశీ సంస్థానంలో ఓ భాగం మాత్రమే. కాబట్టే నాటి చరిత్రకారులు సినిమా చరిత్రను బ్రిటిష్ ఇండియాలోని నగరాలకే పరిమితం చేశారు. హైదరాబాద్ అక్కడ తొలితరం సినిమా చరిత్రను పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో తొలినాళ్ల సినిమా ప్రస్థానం గురించి, భారతీయ సినిమా విస్తరణలో హైదరాబాద్ పాత్ర గురించి సగర్వంగా చాటుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. భారతీయ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు ముగ్గురు మహావ్యక్తుల పేర్లు తప్పక వినిపిస్తాయి. మొదటి వ్యక్తి దాదాసాహెబ్ ఫాల్కేగా సుప్రసిద్ధులైన డూండిరాజ్ గోవింద్ ఫాల్కే సినిమా పట్ల ఆకర్షితుడై కష్ట నష్టాలకు వచ్చి లండన్ వెళ్ళి సినిమా సాంకేతికతను అర్థం చేసుకున్న తొలి భారతీయుడు ఆయన. వచ్చి రాగానే ముంబైలో మనమైన సినిమాలను తీయటం ప్రారంభించాడు. అలా 1913లో రాజా హరిశ్చంద్రతో పూర్తిస్థాయి భారతీయ సినిమాకు పునాదులు వేశాడు. రెండో వ్యక్తి హీరాలాల్ సేన్ కోల్కత్తా కేంద్రంగా సినిమాలు నిర్మించిన తొలితరం వెండితెర స్వాప్నికుడు అతడు. మూడో వ్యక్తి దక్షిణ భాగంలో చెన్నై కేంద్రంగా సినిమాలు నిర్మించిన నటరాజ మొదలియార్. వీరంతా అప్పటికి అందుబాటులో ఉన్న పరిమిత సాంకేతిక పరిజ్ఞానంతోనే మూకీ సినిమాలకు ప్రాణం పోశారు. ఇదే సమయంలో హైదరాబాద్ కేంద్రంగా తొలితరం సినిమాలకు ప్రాణం పోసిన సృజనశీలి ధీరేంద్రనాథ్ గంగూలీ. భారతీయ సినిమాకు కనిపించని నాలుగో పునాది ఇతను. ధీరేన్ గంగూలీ చొరవ కారణంగా మూకీతో మొదలై అనతి కాలంలోనే సినిమాల పంపిణీ, ప్రదర్శనకు బలమైన కేంద్రంగా రూపొందింది హైదరాబాద్. ధీరేన్ జన్మతః బెంగాలీ, విద్యావంతుడు. భిన్న రంగాల నిపుణులను సాదరంగా స్వాగతించి
తన దర్బార్లో కొలువులు ఇచ్చేవారు నిజాం. అలా హైదరాబాద్ అప్పటికే విశ్వనగరంగా రూపుదాల్చింది. మిగతా సంస్థానాల కంటే సుసంపన్నంగాను వెలుగొందేది. ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ను భూమి మీద అత్యంత ధనవంతుడిగా ప్రకటిస్తూ టైమ్ మ్యాగజైన్ ముఖ చిత్ర కథనాన్ని ప్రచురించింది. దీంతో దేశాల మేధావులు అంతా హైదరాబాద్ రాజ్యంలో కొలువు చేయాలని ఉవ్విళ్ళూరేవారు. లోటస్ ఫిల్మ్ కంపెనీ దాన్ని మనం గమనిస్తే నిజాం కాలేజీలో ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు ధీరేన్. అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న సినిమా అంటే ఓ ఆకర్షణ ఉండేది అతనికి. ఆ రంగంపై లోతైన అధ్యయనం చేశాడు. యూరప్ నుంచి కెమెరా, రీల్, ప్రొజెక్టరు అటువంటి పరికరాలు దిగుమతి చేసుకున్నాడు. స్వయంగా సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. 1922లో లోటస్ ఫిల్మ్ కంపెనీ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించాడు. తొలి ప్రయత్నంగా చింతామణి తీశాడు. దర్శకత్వం వహిస్తూనే ప్రధాన పాత్రలో నటించాడు ఆయన. అదే ఏడాది మరో 4 చిత్రాలు నిర్మించాడు. కథల విషయంలో చాలా వైవిధ్యాన్ని ప్రదర్శించేవాడు. పురాణాల పట్ల ప్రజల మక్కువను గ్రహించి రామాయణ ఇతివృత్తంతో ఇంద్రజిత్ చిత్రాన్ని తీశాడు. ఇందులో ధీరేన్, నటి సీతాదేవి ప్రధాన పాత్రలో నటించారు. 3 కామెడీ సినిమాలను నిర్మించాడు ధీరేన్. ఆ మరుసటి ఏడాది శివపార్వతుల కథ హరా గౌరీ దానికి ప్రాణం పోశాడు. సామాజిక అంశాలతో స్టెప్ మదర్, భక్తి ప్రధానంగా యయాతి తెరకెక్కించాడు. ధీరేన్ గంగూలీ తీసిన 8 చిత్రాలు హైదరాబాద్ సినిమాకు పునాదులు వేశాయి. బ్రిటిష్, యూరప్ ప్రభావంతో సినిమాలు తీసిన అదే సమయంలో పౌరాణిక కథలను తెరకెక్కించాడు ధీరేన్. నాటకాలను సినిమాలుగా తీసే సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. ఇక నిర్మాణ సంస్థల గురించి పరిశీలిస్తే ధీరేన్ గంగూలీ స్ఫూర్తితో అనేక సినిమా నిర్మాణ సంస్థలు పుట్టుకొచ్చాయి. వాటిలో ఒకటి మహావీర్ ఫోటో ప్లేస్. ఈ సంస్థ ఫాదర్స్ లవ్ 1929, ఏ ప్రిన్స్ ఆఫ్ ద పీపుల్, యాన్ ఐడియల్ ఉమెన్, ఎవరిస్ 1930, బ్లాక్ ఈగిల్, కిడ్నాప్ బ్రైడ్, నిర్ధార్ నీరు 1931. ఈ సినిమాలను నిర్మించింది ద నేషనల్ ఫిల్మ్ కంపెనీ 1931. సంస్థ 4 చిత్రాలు తీసింది. హీరో ఆఫ్ ది వైల్డ్స్, హీరో అనే టైటిల్తో వచ్చిన మొదటి సినిమా. అడవి చుట్టూ తిరిగే కథాంశంతో ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు సునీలాల్ ఫరేక్ దర్శకుడు. మరో సినిమా థీఫ్ ఆఫ్ ఇరాక్, ఇదో సాహస గాథ. దేశభక్తి నేపథ్యంలో దేశబంధు, కుటుంబ కథా చిత్రంగా మేరీమా. ఈ చిత్రాలను తెరకెక్కించింది ఈ సంస్థే. హైదరాబాద్ రాజ్యంలో 1922లో తొలి సినిమా నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి 1947 వరకు 25 సంవత్సరాల కాలంలో ఎన్నో నిర్మాణ సంస్థలు వెలిశాయి. డొమినియన్ సౌండ్ ప్రొడక్షన్ లిమిటెడ్, దక్కన్ టాకీస్ లిమిటెడ్, వీనస్ టాకీస్ లిమిటెడ్, స్టేట్ ఫిల్మ్ కార్పొరేషన్ లిమిటెడ్, అలంగీర్ పిక్చర్స్ లిమిటెడ్, హైదరాబాద్ ఫిలిమ్స్ లిమిటెడ్ కూడా ముఖ్యమైనవే. ఇక థియేటర్ వ్యవస్థ గురించి పరిశీలిస్తే మొదట్లో సినిమాలను గుడారాల్లో ప్రదర్శించేవారు. క్రమంగా శాశ్వత ప్రాతిపదికన థియేటర్లు నిర్మించడం ఆరంభమైంది. హైదరాబాద్ రాజ్యంలో తొలి సినిమా థియేటర్ 1920లో ఏర్పాటైనట్లు తెలుస్తున్నది. ధీరేన్ గంగూలీయే సినిమా థియేటర్ల నిర్మాణానికి కూడా పునాదులు వేశాడని అంటారు. క్రమంగా సినిమా థియేటర్లు ఇతర నగరాలు, పట్టణాలకు విస్తరించాయి. 1939 నాటికే 70కి పైగా తాత్కాలిక, శాశ్వత సినిమా థియేటర్లు ఉన్నట్లు ఫజుల్ బాయ్ అనే సినీ రంగ నిపుణుడు ఇండియన్ ఫిలిం రివ్యూ అనే ఆనాటి మ్యాగజైన్లో ప్రస్తావించాడు. మొత్తానికి 1948 నాటికి సినిమా హాళ్ల సంఖ్య 140కి చేరుకున్నది. ఆదిలాబాద్ గ్రాండ్ టెంపరరీ థియేటర్, అలంపూర్లో సత్యనారాయణ టెంపరరీ థియేటర్, అమీర్పేట్లో విజయ థియేటర్, ఆ రూట్లో బాలాజీ థియేటర్, ఆత్మకూరులో ఎస్విఎల్ థియేటర్ విజయవంతంగా నడిచాయి. ఈ విషయాలను తెలుగు సినిమా పరిశ్రమ తన 90 ఏళ్ల ప్రస్థానంలో ఏనాడు గుర్తించలేదు. హైదరాబాద్ విషయానికి వస్తే ఎంఆర్ మోడీ సోదరులు పుతిలి బౌలీలో నిశాంత్ పేరుతో
తాత్కాలిక థియేటర్ నిర్వహించేవారు. దీనికి కళా ప్రదర్శనలకు ఉపయోగించేవారు. అప్పటి వరకు ఉన్న థియేటర్లతో పోలిస్తే తమ ప్రత్యేకత చాటుకోవడానికి టాకీస్ అని పేరు పెట్టడం ప్రారంభించారు. 1921లో సికింద్రాబాద్లో నిర్మించిన రాజేశ్వరి టాకీస్ ఇందుకు ఉదాహరణ. 1927లో యాకుత్పురాలో యాకుత్ మహల్ను అందుబాటులోకి తెచ్చారు. థియేటర్ టాకీసులకు భిన్నంగా మహల్ అనే పదాన్ని చేర్చడం మరో పరిణామం. యాకుత్ మహల్ కోసం సినిమా ప్రొజెక్టర్లను చికాగో నుంచి దిగుమతి చేసుకున్నారు. యాకుత్ మహల్లో 95 ఏళ్లుగా సినిమాలు ఆడుతూనే ఉన్నాయి. 1932లో గుల్జార్ హౌస్ ప్రాంతంలో కృష్ణా టాకీస్, 1934లో మనోహర్ టాకీస్ సినిమాలకు కొత్త వేదికలుగా మారాయి. అదే సంవత్సరం జమ్రుద్ థియేటర్ నిర్మితమైంది. ఇందులో తొలి సినిమాగా పృథ్వీరాజ్ కపూర్, దుర్గా కోఠే నటించిన సీతను ప్రదర్శించారు. అప్పట్లోనే హైదరాబాదులో గ్రూప్ ఆఫ్ థియేటర్స్ ఏర్పాటయ్యాయి. 1935 నుంచి 1940 సంవత్సరాల మధ్య ఆర్గూస్ థియేటర్స్ పేరిట 3 థియేటర్లు లాల్ దర్వాజా, నారాయణగూడ, ఆగాపురాల్లో నిర్మాణమయ్యాయి. నారాయణగూడలో తెలుగు సినిమాలు, ఆగాపురాలో హిందీ సినిమాలు ఆడించేవారు. ఇక సినీ వ్యాపార సంస్థలను పరిశీలిస్తే తొలి సినిమా రాజా హరిశ్చంద్రతో పాటే దేశంలో సినిమా వ్యాపారం అంకురించింది. అయితే సినిమాకు ఇంత వ్యాపార విలువ ఉంటుందని ఎవరికీ తెలియదు. ఓ లాభసాటి పెట్టుబడిగా సినిమా వ్యాపారం స్థిరపడటానికి 2 దశాబ్దాలు పట్టింది. అలా మొదటి భారతీయ చలనచిత్ర సంఘం మోషన్ పిక్చర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా 1932లో ముంబైలో ఏర్పడింది. ఆ తర్వాత 1937లో భారతీయ సినీ నిర్మాతలు తమ వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ కోసం భారతీయ చలనచిత్ర నిర్మాతల సంఘం దాని పేరిట ఓ ప్రత్యేక సంస్థను స్థాపించారు. ఆ మరుసటి సంవత్సరమే సినిమా డిస్ట్రిబ్యూటర్లు భారతీయ చలనచిత్ర పంపిణీదారుల సంఘం స్థాపించుకున్నారు. దక్షిణ భారతంలో చెన్నై కేంద్రంగా 1930 దశకం నుంచి సినిమాల నిర్మాణం ఊపందుకుంది. అలనాటి మద్రాస్ తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలకు కూడా చిరునామాగా మారింది. దక్షిణాది చిత్రాల ప్రయోజనాల సాధన కోసం 1939లో దక్షిణ భారత సినీ వాణిజ్య విభాగం ఏర్పాటైంది. ఆ తర్వాత బెంగళూరు కేంద్రంగా మైసూర్ రాష్ట్ర సినీ వాణిజ్య విభాగం, విజయవాడ కేంద్రంగా బెజవాడ సినీ పంపిణీదారుల సంఘం ఏర్పాటయ్యాయి. అయితే దక్షిణ భారతదేశంలో ఫిలిం ఛాంబర్ స్థాపించిన 2 ఏళ్లలోనే, అంటే 1941లోనే బెంగళూరు, విజయవాడకు ముందే హైదరాబాదులో సినీ వ్యాపార సంరక్షణ సంఘాలు ఏర్పాటు కావడం గమనార్హం. ఇక్కడ 1941లోనే హైదరాబాద్ రాజ్య సినీ వాణిజ్య విభాగం ప్రాణం పోసుకుంది. ఇందులో హైదరాబాద్ రాజ్యంలోని సినిమా థియేటర్లు, ప్రదర్శకులు, పంపిణీదారులు సభ్యులు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం సికింద్రాబాదులోని ఫిలింగర్ అనే భవనంలో ఉండేది. అదే ఏడాది హైదరాబాద్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ దాని పేరిట సినిమా థియేటర్లు యాజమానులతో ఒక సంస్థ రూపుదిద్దుకుంది. నిజాం చూసిన సినిమా సెలబ్రిటీలు థియేటర్కి వెళ్ళి చూడటం అన్నది తిరుగులేని పిఆర్ సూత్రం. ఆ వార్త జనంలోకి వెళ్తుంది, నలుగురు మాట్లాడుకుంటారు. అంతకు మించిన పబ్లిసిటీ ఏముంటుంది? ఈ సంప్రదాయానికి 1930 దశకంలోనే శ్రీకారం చుట్టిన ఘనత నిజాం ప్రభువుదే. 1935 అక్టోబర్ 15న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తొలిసారిగా థియేటర్కి వెళ్ళి సినిమా చూశారు. తెలంగాణ సినిమాకు సంబంధించినంత వరకు ఇదో చారిత్రక ఘట్టం. హైదరాబాదులోని ఇంపీరియల్ సినిమా హాల్లో ప్రధానమంత్రి ఇతర మంత్రులతో కలిసి జవానీకి హవా ఆ చిత్రాన్ని తిలకించాడు. బాంబే టాకీస్ నిర్మాణంలో ఫ్రాన్స్ ఓసైన్ దర్శకత్వంలో దేవికా రాణి, నజ్మల్ హుస్సేన్ హీరోయిన్లుగా వచ్చిన చిత్రం అది. దీనివల్ల ప్రజల్లో సినిమాల పట్ల ఉన్న ఒకంత ఉదాసీనత తొలగిపోయింది. కులీనుల కోసం ప్రత్యేకంగా దివాన్ దేవిడి ప్రాంతంలో సెలెక్ట్ థియేటర్ నిర్మించారు. ఆ తర్వాత అదే ఎస్టేట్ టాకీస్గా మారింది. 4 షోలు వేసిన నేపథ్యం ఉండేది. ప్రదర్శనల సంఖ్య పెంచితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా సినిమాకు ఆదాయం, లాభం రెండూ పెరుగుతాయి. ఈ విషయాన్ని గమనించిన హైదరాబాద్ ప్రభుత్వం ప్రదర్శనల సంఖ్య విషయంలో సానుకూల నిర్ణయాన్ని తీసుకుంది. తొలినాళ్లలో రోజుకు 2 ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఉండేది.
సినిమా ప్రదర్శనలకు రాత్రి సమయమే అనుకూలం కాబట్టి ఇలాంటి సంప్రదాయం ఏర్పడింది. థియేటర్లను తాత్కాలిక ప్రాతిపదికన టెంటుల్లో రూపొందించేవాళ్ళు. 1932 తర్వాత శాశ్వత సినిమా థియేటర్లు అందుబాటులోకి వచ్చినా పాత విధానమే కొనసాగింది. 1930 దశకం ద్వితీయార్థంలో శాశ్వత థియేటర్లలో మార్నింగ్ మ్యాటినీ షోలకు కూడా అనుమతులు ఇచ్చారు. దాంతో రోజుకు 4 షోలు ప్రదర్శించే వెసులుబాటు లభించింది. ఇక సినిమా చట్టాలు పరిశీలిస్తే నిజాం సర్కారు సినిమా రంగానికి అనేక ప్రోత్సాహకాలు అందించింది, కొన్ని చట్టాలను చేసింది. హైదరాబాద్ సినీ రంగాన్ని మలుపు తిప్పిన ఓ దురదృష్టకర సంఘటన మోతీమహల్ ఉదంతం. మోతీమహల్ కోటిలోని సుల్తాన్ బజార్లో ఉండేది. 1936 జూన్ 14 నాడు కాలేజ్ గర్ల్ సినిమా ఆడుతున్న సమయంలో హఠాత్తుగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 14 మంది మరణించారు, మరెందరో గాయపడ్డారు. దీంతో సినిమా హాళ్లలో భద్రత గురించి చర్చ మొదలైంది. నిజాం ప్రభుత్వం ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ మోతీమహల్ అగ్ని ప్రమాద సంఘటన నేపథ్యంలో ఇతర సినిమా థియేటర్లలోని సదుపాయాలు, స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని నిర్మాణాత్మక సూచనలు చేసింది. వాటిని అనుసరించి నిజాం ప్రభుత్వం 1937లో థియేటర్ల నిర్మాణం, నిర్వహణ, సినిమా ప్రదర్శన విషయంలో ఒక సమగ్ర చట్టాన్ని తెచ్చింది. భారతీయ సినిమా చరిత్రలోనే తొలి చట్టం ఇదే కావచ్చు. సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి నిజాం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కొత్త స్టూడియోల నిర్మాణానికి సహాయం చేసింది, నిర్మాతలకు రాయితీలు ఇచ్చింది, స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయించింది. వెండి తెరకు బంగారు బాట అనే దాన్ని మనం పరిశీలిస్తే నిజాం ప్రభుత్వం సినిమా శక్తి సామర్థ్యాలను మొదటి దశలోనే గుర్తించింది. అందుకే సంప్రదాయవాదులు, మేధావులు సినిమాను పాశ్చాత్య భావజాలపు అవశేషంగా విమర్శించినా నిజాం సర్కారు ఆ రంగాన్ని ప్రోత్సహించడానికి వెనకడుగు వెయ్యలేదు. రాజ్యమంతటా వెండితెరను విస్తరించడానికి అనేక సదుపాయాలు కల్పించింది. కేవలం 20 ఏండ్ల కాలం 1921 నుంచి 1940 సంవత్సరాల మధ్య కాలంలోనే సినిమా రంగం విస్తృత ప్రజాదరణను సాధించింది. నిజాం ప్రభుత్వం 1941 డిసెంబర్ 12న మొదటిసారిగా వినోద పన్ను ప్రవేశపెట్టింది. సినిమాను ఒక పరిశ్రమగా, ఆదాయ వనరుగా గుర్తించడంలో ఇదో భాగం. దీనివల్ల సినీ నిర్మాణం, ప్రదర్శనలు దెబ్బతింటాయేమోనని కొందరు భయపడ్డారు. కానీ ఆశ్చర్యంగా ఆ తర్వాత కూడా హైదరాబాదులోనే కాదు, ఇతర ప్రాంతాల్లోనూ సినిమా థియేటర్ల నిర్మాణం ఊపందుకుంది. ఇలా హైదరాబాద్ రాజ్యంలో సినిమా ఓ కళగా, నూతన సాంకేతిక సృజనగా, నవీన కాలపు అద్భుతంగా ఎంతో ప్రాధాన్యాన్ని సాధించింది. భారతీయ సినీ రంగ వికాసంలో చెన్నై, కలకత్తా, ముంబైలకు ధీటుగా తెలంగాణ కూడా పాలు పంచుకున్నదని ఈ ఆధారాల వల్ల వెల్లడవుతున్నది. ఈ నేపథ్యమే ఆ తర్వాత 1970 దశకంలో తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాదుకు తరలి రావడానికి కావలసిన చారిత్రక భూమికను అందించి ఉంటుంది. అవార్డుల ప్రదానము ఇక్కడే జరిగిందని గమనించాలి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సినిమా పురస్కారాల సంస్కృతికి శ్రీకారం చుట్టిన ఘనత కూడా హైదరాబాద్ రాజ్యానిదే. 1935లోనే అవార్డుల విధానానికి బాటలు వేసింది. జస్టిస్ నవాబ్ జైన్ యార్ జంగ్ అధ్యక్షతన నియమించిన కమిటీ దేశం మొత్తం మీద సినీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని పరిగణనలోనికి తీసుకుంది. నిజాం ప్రభుత్వ పురస్కారానికి దేవకీ బోస్, ఫతేలాల్, వి కుమార్ను ఎంపిక చేసింది. దీన్ని బట్టి ప్రాంతీయతకు అతీతంగా సినిమా కళకు సేవ చేస్తున్న మహనీయులను నిజాం ప్రభుత్వం గౌరవించింది అని అర్థమవుతున్నది. హైదరాబాదులో షూటింగ్ జరుపుకున్న తొలి టాకీ షికారి. ఈ సినిమా షూటింగ్ 1932లో జరిగింది అంటూ ఈ చారిత్రక అంశాన్ని మామిడి హరికృష్ణ గారు సినీ వినీలాకాశ తెర ఆంగణం దాన్ని విస్మరించకండి అంటూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.